అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా, ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ మౌలిక వస్తువుల కల్పన వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు, శిరస్త్రాణంపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఎర్ర సముద్రంలో హుతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. మిలియన్ బ్యారెళ్ల చమురుతో ప్రయాణిస్తున్న ఓడను పేల్చేశారు. గ్రీకు జెండాతో కూడిన ఓ ఓడలో పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. హౌతీల దుశ్చర్యపై అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తాయి. ఇది ఒక పర్యావరణ విపత్తు అని అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల పెన్నిధి చంద్రన్న మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ తదితరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఎన్నో అవరోధాలను తొలగించుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ సమాజాన్ని రక్షించుకోవడానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. ఆ రకంగా సాంకేతిక అభివృద్ధికి నాంది పలికి ఇవాళ సైబరాబాద్ ఏర్పడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా దాన్ని కూడా పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు. వ్యవసాయాన్ని మరుగున పడతా ఉన్నాడు, సర్వీస్ సెక్టర్ అన్నాడు. ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజున ఈ భారతదేశంలో ఆ రోజున వాజ్పేయి గారితో, ఆనాటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారితో కలిసి ఆయన ఒక ఆలోచన చేయబట్టి ఆ రోజున ట్రాయ్ ద్వారా, టెలికాం సిస్టమ్ ద్వారా ఈ రోజున ప్రతి ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజున సర్వీస్ సెక్టర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రం కోసం తన వంతు ఈ రోజున తన మీద అపనిందలు వేసి జైలు పాలు చేసినా కూడా వెనక్కి తగ్గకుండా ఈ రోజున ప్రజా తీర్పు ద్వారా మరలా ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం సఫలం కావాలని ఆయన యొక్క జీవిత ఆశయం. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, టీఈ భవానీ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ సెలవులపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఈ భవానీ శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తుండగానే బాహాబాహికి దిగారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వస్తువులను కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. విమానాశ్రయానికి వస్తువుల కల్పన, భూసేకరణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులపై ఆరా తీశారు.
ఈ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరా పనులను సమీక్షిస్తూ త్వరగా పూర్తి చేయాలన్నారు. సుమారు 25 కిలోమీటర్ల మేర 4 కెనాల్స్ ను తవ్వాలని అన్నారు. దీనికి అంచనాలను త్వరగా తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, ఆర్డీఓ ఎంవి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని వాహనదారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీగా విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్ మీదుగా కొత్తపేట జంక్షన్, రింగ్ రోడ్ మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని ఎడల ఆ వాహనదారులపై ఎంవీ నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. అతివేగం ప్రమాదకరమని, వేగం కన్నా సురక్షిత ప్రయాణం ముఖ్యమని జిల్లా ఎస్పీ అన్నారు. రోజు విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరుగుతూ ఉంది. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల చాలామంది చనిపోతున్నారు. దాంట్లో మెజారిటీ ఎవరైతే చనిపోతున్నారో దాంట్లో మెజారిటీ ఎవరైతే 2 వీలర్స్ రైడ్ చేస్తున్నారో, మోటార్ సైకిల్స్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. చనిపోవడానికి మెయిన్ కారణం అంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడిపోతారు. ఆ రోడ్ మీద పడితే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీతో చాలామంది ప్రతి నెల ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. సో మన జిల్లాలో, మన స్టేట్లో అన్ని చోట్ల ఈ హెల్మెట్ అవేర్నెస్ చాలా పువర్గా ఉంది. ఎవరు కూడా హెల్మెట్ వేసి డ్రైవ్ చేయడం లేదు. సో అందరినీ ఈ హెల్మెట్ ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. సో డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో, ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. సో అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో, పర్టికులర్లీ నేషనల్ హైవే మీద, స్టేట్ హైవే మీద ఎప్పుడైతే బయటికి వస్తున్నారో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఎవరైతే హెల్మెట్ వేయట్లేదో వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది అందరూ కూడా హెల్మెట్ ధరించేలాగా మేము ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బొండపల్లి మండలం జియన్నవలస గ్రామంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు చుక్క అప్పారావు పూరిపాకలోనికి వెళ్లి మరీ పెన్షన్ అందించారు. ఇటీవలే ప్రమాదానికి గురై కాలు పోగొట్టుకున్న ఎర్రశ్రీను కదలలేని పరిస్థితుల్లో ఉంటే అతని పూరి గుడిసెలోకి వెళ్లి మరీ మొరవిన్నారు. అతనికి ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తామని, పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అంతవరకు ప్రత్యామ్నాయ భవనంలో కేంద్రాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని, పూర్తి స్థాయిలో తాగునీరు అందేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి కానీ, తమ దృష్టికి కానీ తీసుకువస్తే వీలైనంత వేగంగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ కళ్యాణ్ చక్రవర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి ఈరోజు విజయనగరం పట్టణంలో 46వ డివిజన్ కనపాక గొల్లవీధి రామ మందిరం వద్ద పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల పెన్షన్లు అందజేస్తున్నామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పేర్కొన్నారు.
రేపు సెలవు దినం కావడం వల్ల ఈ రోజే ముందుగా పెన్షన్లను పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి ఫైల్గా పెన్షన్లపైనే సంతకం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పెరిగిన పెన్షన్ల పట్ల లబ్ధిదారులు ఎంతో ఆనందిస్తున్నారని అన్నారు. లబ్ధిదారులందరూ వాళ్ళ అవసరాలకు పెన్షన్ వినియోగించుకోవాలని సూచించారు. రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కలిపి మనం పెన్షన్స్ ప్రజలకు అందిస్తున్నాం. ప్రతి నెల ఫస్ట్న ఇంటి వద్ద పెన్షన్స్ అందిస్తున్నాం. కానీ ఫస్ట్న రేపు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి హాలిడే కాబట్టి 31st ఒకరోజు ముందే ప్రతి ఇంటికి పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ఫైలు సంతకం పెట్టింది పెన్షన్స్ గురించి. 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్స్ పెంచారు. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా వాళ్ళ కష్టాలు అనేది గుర్తించి 3,000 నుంచి 6,000కి పెంచడం జరిగింది. అయితే ఇది మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ కింద కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మనం విజయనగరంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా, ప్రజలందరూ కూడా వాళ్ళ పెన్షన్స్ పెరిగినాయి అని వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. అందరు కూడా ప్రతి నెల వాళ్ళ పెన్షన్స్ని వాళ్ళ అవసరాలకి వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పిలుపునిచ్చారు. బొబ్బిలి పట్టణం నందు పట్టణ నడిపొట్టున ఉన్న రాణి మల్లమ్మదేవి చెరువు సంరక్షణ కోరుతూ అభిమాని ఫౌండేషన్ స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో చెరువు చుట్టూ ఉన్న తారకరామ కాలనీ, సాయినగర్, స్వామివారి వీధి, రాతిపని వీధి, కోరాడ వీధులలో నివసిస్తున్న వారికి సుమారు 2,000 మందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు కలుగుతుందని, ప్రజలందరూ మట్టి విగ్రహాలని వినాయక చవితికి వినియోగించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల లోగోను కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ విజయనగరంగా పేరుగాంచిన విజయనగరంలో స్వతంత్ర సంగ్రామంలో ఉజ్వల చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27 నుంచి 30 వరకు జరుపుకోవడం విశేషమన్నారు. రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, దేశ చరిత్రలోనే అశేష త్యాగాలతో పోరాటంలో పాల్గొన్న విద్యార్థి సంఘమని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారం చేయాలని అనేక పోరాటాల్లో ఏఐఎస్ఎఫ్ ముందు ఉంది అనే తరుణంలో ఈ విజయనగరంలో జరుగుతున్న 49వ రాష్ట్ర మహాసభలు అనేక తీర్మానాలకు, నూతన నాయకత్వానికి ఉత్తేజం నింపే వేదిక కాబోతోందని, మహాసభ జయప్రదంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి జగదీష్, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగుత అశోక్ తదితరులు పాల్గొన్నారు. 9వ మహాసభలు విజయనగరంలో జరపాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ సందర్భంలోనే ఆ లోగోని ఆవిష్కరించడానికి ఈ యొక్క ఆహ్వాన సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని దగ్గరికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ లోగో ఆవిష్కరణ తర్వాత కరపత్రాల పంపిణీ ద్వారా విద్యార్థుల్లో ఈ యొక్క సంఘ నిర్మాణం
అలాగే సంఘ భవిష్యత్తు గతంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుంటూ భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలకి విద్యార్థినులకి అండగా ఉండడానికి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త సంఘం ఇక్కడ సమావేశమై ఈ మహాసభ ద్వారా నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని మరింత ముందుకి పోరాట పటిమతో ముందుకు నడవాలనే దృఢ సంకల్పంతో ఈ విద్యార్థి సమాఖ్య మహాసభలు మనకు విద్యలకి నిలయమైనటువంటి కళలకి విద్యకి సాంస్కృతిక ఉద్యమానికి కేంద్రమైనటువంటి విజయనగరంలో జరపడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు తోడ్పాటు ఇస్తూ ఉంది. ఈ అంబేద్కర్ గారు అందరు చదువుకోవాలని ఆయన చెప్పడము మనమందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు వీరు వచ్చే ముందు ప్రోత్సాహము చాలా వివిధ రకాలు చేశారన్నమాట. ఏదైతే పేదరికం ఉంది, హాస్టల్స్ పెట్టడము, బీసీస్, ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్స్, గర్ల్స్ ఇవన్నీ చేయడం జరిగింది. అయితే మన ఆఖరు విద్యాశాఖ మంత్రి 10,50,000 మంది పిల్లలకి బడిలు లేకుండా చేసేసారు. అవేర్నెస్ జనరేట్ చేస్తూ ముందు వెళ్తూ ఉంటామని మేము ఆశిస్తూ ఇక్కడ వారు స్టేట్ లెవెల్ ఒక మీటింగ్ విద్యార్థులు పెట్టుకున్నారు. నేర్చుకునే వయసు మాది కాస్త ఎక్స్పీరియన్స్ ఆఖరి దశకు వచ్చేసాం మా వయసు. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి వారందరూ బాగా విద్యని అభ్యాసం చేసి బాగా వారి జీవితాల్ని తీర్చిదిద్ది వారి జీవితాలు బాగుపడుతూ వారి కుటుంబాల్ని బాగు చేస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని వారికి ఆ దేవుడు, నేను దేవుడిపై నమ్ముతాను కనుక ఆ దేవుడు వారిని బ్లెస్ చేయాలని దీవించాలని నా ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పార్వతీపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పార్వతీపురంలో జనసేన నాయకులు రక్తం దాన శిబిరం ఏర్పాటు చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు పాలూరు బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడే వారిని బొబ్బిలి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్ బాబు ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రతిపాదించిన పనులేవి ఎజెండాలో లేవని, ఈ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మున్సిపల్ పాలక వర్గాన్ని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వచ్చి మా నాయకులు బేబీనాయుడు గారు శాసనసభ్యులుగా అయిన తర్వాత ఇది 3వ సమావేశం. కానీ ఇంకా మా చైర్మన్ గారికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని కానీ ఊళ్ళో శాసనసభ్యులు మారని కానీ గుర్తులేనట్టుంది. ఎందుకంటే గత 3 నెలల నుంచి వాస్తవంగా బేబీనాయుడు గారు మీకు అందరికీ తెలుసు. బేబీనాయుడు గారు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారో, సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలో చేసిన ఒక మహా మనిషి. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చిన గ్రీవెన్స్లు ప్రజలకు ఉపయోగపడేవి, అత్యవసరమైన పనులు పెట్టమని ఎన్నో విజ్ఞప్తులు కమిషనర్ గారికి అందిస్తే ఈరోజుకి ఒక్కటి కూడా ఎజెండాలోకి లేకుండా ఆయన చెప్తే నేను చేయనన్న మొండి వైఖరితో చైర్మన్ గారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో పూర్తిస్థాయిలో మేము అందరం కట్టి నిలదీయడం జరిగింది. మరోసారి ఇదే పరిస్థితి ఆయన పెట్టిన నెక్స్ట్ కౌన్సిల్లో జరగకపోతే అతను ఎజెండా ఎలా ఆమోదపరుస్తుందో కూడా మేము ఈరోజు సభాముఖంగా అతను తెలియజేసాం. ఇంకా మరొకసారి ఇటువంటి మొండి వైఖరితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి చైర్మన్ గారిని హెచ్చరించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయం ఎంతంటే
బొబ్బిలి రాజావారు ఎలక్షన్ అయిన తర్వాత 3 నెలలు అయింది. అతను బొబ్బిలి అభివృద్ధి చేద్దామని ఎంతో కుతూహలంతో ఎన్నో పనులు చేయాలని చెప్పి అర్జెంట్ అవసరమైన వర్కులు కూడా కమిషనర్ గారి ద్వారా చైర్మన్ గారికి లెటర్ పెడుతున్నా అతను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఊరు డెవలప్మెంట్ గురించి ముందు మున్సిపల్ ఎజెండాలో వర్క్లు అయితే మున్సిపల్ ఎజెండాలో కన్ఫర్మ్ అయితే ఫండ్స్ విషయంలో అతను చూసుకుంటారు. కానీ అసలు ఏ విషయంలో కూడా మున్సిపల్ ఎజెండాలో కూడా పెట్టకపోతే ఏ విధంగా ఎమ్మెల్యే గారి ఊరిని డెవలప్ చేయగలరు? అది ఆ చైర్మన్ గారు అర్థం చేసుకొని ముందు అతను పెట్టిన పనులు ముందు ఎజెండాలో పెడితే నెక్స్ట్ ఫండ్స్ గురించి ఆలోచించవచ్చు. ఊరిలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఊరంతా గోతులు అయిపోయి ప్రతి వీధి కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం. కానీ ఊరు డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యే గారు అంత కుతూహల పడుతున్నా చైర్మన్ గారు ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదని మా విజ్ఞప్తి. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. శ్రీమద్ అచ్చాడ ఆదిభట్ల నారాయణదాస మహోదయుల 160వ జయంతి మహోత్సవములు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కానుకుర్తివారి వీధిలోని ఆదిభట్ల నారాయణదాసు గృహంలో పూజ, అనంతరం వెన్లాక్ పార్క్లోను సంగీత కళాశాలల యందు ఉన్న ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి పుష్పమాలాలంకరణ చేశారు. అనంతరం ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్ నందు నిర్వహించిన కార్యక్రమాల్లో గుంటూరుకు చెందిన ఎం సిరివల్లి శ్రీరామ జననం అనే పేరుతో శ్రవణకుమారుని కథను శ్రావ్యంగా ఆలపించారు. అంగరాపర్ణుని గర్వభంగం అనే హరికథను ఎన్ శిల్ప ఎంతో శ్రావ్యంగా గానం చేశారు. హరికథలకు వాయిద్య సహకారాన్ని వయోలిన్ పై కుమారి ఈశ్వరి, మృదంగంపై శివకుమార్ అందించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిభట్ల నారాయణదాసు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. హరికథా పితామహులు 160వ జయంతి ఉత్సవాలని విజయనగరం ఆదిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం హరికథా పితామహులు 160వ జయంతి ఉత్సవాలని విజయనగరం ఆదిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం నిర్వహిస్తున్నాం. ఈ 40వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. దీనికి కపిలేశ్వరం జమీందారు గారు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో మనం ఈ సంవత్సరం ఈ 160వ జయంతి ఉత్సవాల్ని లేడీస్ క్లబ్ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇక్కడలో మనకు మారుతి మండలి వారు స్థాపించినటువంటి నారాయణదాస్ విగ్రహానికి పుష్పాభిషేకం చేసుకుని అక్కడి నుండి సంగీత కళాశాలలో ఉన్నటువంటి దాసు గారి విగ్రహానికి పూలమాలాలంకరణ చేసి పూజ గావించిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దాసుగారి విగ్రహానికి పూలమాలాలంకరణ. దేవారాయి హరికథా పాఠశాల విద్యార్థులు 2 వచ్చారు ఇక్కడికి. సిరివల్లి అనే అమ్మాయి, అలాగే శిల్ప అనే అమ్మాయి 2 వచ్చారు. ఆ సిరివల్లి అనే అమ్మాయి ఉదయం మనకి శ్రీరామజననం, మేము కర్ణాటక చెందినప్పటికీ ఆ కపిలేశ్వరం హరికథ నేర్చుకుని చక్కని గానంతో మనకి ద్రౌపది స్వయంవరాన్ని అద్భుతంగా చెప్పింది. ఇలా చక్కని కంఠం దాసుగారి ఆశీస్సులతో వాళ్ళకి లభించింది కాబట్టి ఈ కథాగానం ఉదయం పూర్తయింది. అలాగే మండ వరలక్ష్మి కథాగానం ఉంటుంది భాగవతాలని, సాయంకాలం ఆదిభట్ల రవి భాగవతారి కథ ఉంటుంది. మన ఏటా హరికథ చూడమని బిరుదు ఒక భాగవతారికి ఇస్తున్నాం 40 ఏళ్ల బట్టి కూడా. ఈ సంవత్సరం విశాఖకు చెందిన బొంతలకోట యతిరాజ భాగవతాలు గారికి ఆ చూడమని బిరుదు ఇస్తున్నాం. ఆ చూడమని బిరుదు పురస్కారం 5,000 నగదుతో పాటుగా ఇచ్చేది మన వీరభద్రం గారి కుమార్తె కోలగట్ట శ్రావణి గారు వస్తారు. ఆవిడ సభకు వచ్చి సమ్మాన ప్రదాతగా ఉంటారు. అనంతరం ఆ యతిరాజ భాగవతారి గారు భక్త ధ్రువ కథాగానం చేస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ 2 రోజుల ఉత్సవాలని కూడా లేడీస్ క్లబ్లో అందగించడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అందరినీ కూడా మీరు మీ ఛానల్స్ ద్వారా ఆహ్వానించండి, మా కృతజ్ఞతలు తెలియజేయండి. ధన్యవాదాలు. స్వస్తి. పేర్లవారి వీధిలో ఎస్ఎంఆర్ పిఆర్సి చెవిటి పిల్లల పాఠశాల ఆవరణలో సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డెఫ్ అండ్ బ్లైండ్ సంస్థ ఆధ్వర్యంలో 61 మంది విద్యార్థులకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కొరకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు సంస్థ గౌరవ కార్యదర్శి కేఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం అమెరికాకు చెందిన మానవ సేవా ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించామని అన్నారు. మానవ సేవా ట్రస్ట్ తరపున గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లీలా దిగుమర్తి మరియు డాక్టర్ రఘునాథరావు పాల్గొని సేవలు అందించారు. అనంతరం విజయనగరం మహిళా వికాస తరంగిణి కన్వీనర్ ఎన్ శకుంతల సహకారంతో విద్యార్థుల తల్లులకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు టి అప్పారావు, సంస్థ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, సంస్థ జాయింట్ సెక్రటరీ పి రాజగోపాల్,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. One month back, Society for Education of Deaf and Blind పేర్లవారి వీధిలో ఉన్న స్కూల్లో పిల్లలందరికీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము కాల్ఫర్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్యాన్సర్ మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆ పేరెంట్స్ నుంచి మేము కన్సెంట్ లెటర్స్ తీసుకొని ఆ పిల్లలందరికీ సుమారు 54 మంది విద్యార్థులకు ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోంది. ఇందులో మానవ సేవా ట్రస్ట్ నుంచి డాక్టర్ లీల గారు వచ్చారు, వారి హస్బెండ్ కూడా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ని నివారిస్తుంది. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇది 2 డోసులు. ఫస్ట్ డోస్ ఈరోజు ఇస్తాము, తర్వాత సెకండ్ డోస్ కూడా ఈ పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుంది. యుఎస్ బేస్డ్ మానవ సేవ అనే ఎన్జిఓ సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా వేయచ్చు. 9 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలకి చేస్తారు. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటివ్ అనమాట, ఇది ప్రివెంట్ చేస్తుంది అనేది. ఇది ఫస్ట్ డోస్ ఇవాళ టేకప్ చేశాము. 54 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు అన్నా క్యాంటీన్ నిమిత్తం 25,000 రూపాయల చెక్కును పట్నాయక్ హాస్పిటల్ డాక్టర్ జేవి పట్నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని, ప్రజలకు సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎంతగానో దోహదపడే అన్నా క్యాంటీన్ కోసం విధులను గావిస్తున్నట్లు చెప్పారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఎంతో గొప్ప కార్యక్రమం అని, ఈ విషయాన్ని విస్తృతంగా తాను ప్రచారం చేసి మరింత మందికి సహాయం చేసేందుకు దోహదపడతానని పేర్కొన్నారు. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పూర్వం మాకు బ్లడ్ బ్యాంక్, నర్సింగ్ హోమ్ అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఐఎమ్ ఆల్మోస్ట్ రిటైర్డ్, బట్ స్టిల్ ఐ డొనేటెడ్ 25,000 rupees ఫర్ ద సేక్ ఆఫ్ అన్నా క్యాంటీన్. ఐ విల్ అప్రిషియేట్ అన్నా క్యాంటీన్ లైక్ ఎనీథింగ్, అండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డాక్టర్స్ గ్రూప్ సో దట్ ఎవ్రీ డాక్టర్ will contribute, and I handed over the check to our Aditi Gajpatiraj madam, and she is very happy, and she asked me to continue it. 47వ డివిజన్ నుంచి మా డాక్టర్ పట్నాయక్ డాక్టర్ గారు మరి ఈరోజు అన్నా క్యాంటీన్కి మరి 25,000 రూపాయలు అతిథి మేడం చేతుల మీదుగా మరి ఇవ్వడం జరిగింది. మరి అతనికి మా పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇలాగే ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్ పేదలు ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి పట్నాయక్ గారు డాక్టర్ గారికి, ఆ ఫ్యామిలీకి అందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో 19వ డివిజన్ లంకాపట్నంలో జనసేన పార్టీకి చెందిన రౌతు కుమార్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి, విశాఖపట్నంకు చెందిన ఒమేగా ఆసుపత్రి సిబ్బంది ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కూడా కల్పించారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల భాగంగా ఈరోజు మన 19వ డివిజన్ లంకాపట్నంలో మా జనసేన యువ నాయకుడు రౌత్ కుమార్ గారు ఈవేళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారండి. ఈ మెడికల్ క్యాంప్కి మన క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు, అలాగే వైజాగ్ ఒమేగా హాస్పిటల్ వారు కూడా వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలని,
ఒమేగా హాస్పిటల్ నుంచి వారైతే క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం, అలాగే క్యాన్సర్ పరీక్షలు, అవసరమైన వారికి క్యాన్సర్ పరీక్షల గురించి సలహాలు సూచనలు పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వీన్ అన్నారు హాస్పిటల్ వారు జనరల్ చెకప్ అని బీపీ షుగర్ తనిఖీలు కూడా చేసి అవసరమైన రోగులందరికీ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాల్ని మేము చేయడం జరుగుతుంది. ఈ నెల మన ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా కళ్యాణ్ బాబు గారి వారోత్సవాలు జరుగుతున్నాయి. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే నినాదంతో రోజుకొక కార్యక్రమం చొప్పున పచ్చదనం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నా కొంతమంది రాలేని పెద్దలకి వృద్ధులకి కొంచెం సహాయ సహకారాలు అందించాలని మంచి ఉద్దేశంతో మా రౌత్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ మన జన సైనికుడు వైద్య పరీక్షలు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా, ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు, శిరస్త్రాణంపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.